ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. సో, ఎలా ప్రార్థించమంటున్నాడు? పట్టుదల కలిగి ప్రార్థించమంటున్నాడు. సో, ఒకటే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. గివ్ అప్ ఇవ్వద్దు ప్రేయర్‌లో. ప్రేయర్‌లో ఎప్పుడు గూడా పాజిటివ్ యాటిట్యూడ్‌తో ఉండాలి. మనం ఎప్పుడైనా గూడా ప్రేయర్ ఈస్ ఎ యాక్షన్. వితౌట్ యువర్ యాక్షన్ యూ విల్ నాట్ ఎక్స్‌పెక్ట్ రియాక్షన్ ఫ్రమ్ గాడ్. నీ నుంచి యాక్షన్ లేనిది దేవుడి నుంచి రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేయలేం మనము. అందుకే ప్రేయర్ ఎప్పుడైనా గూడా ఒక యాక్షన్ లాగా తీసుకోండి. అది ఒక పట్టుదలతో, ఒక ఒక బలముతో, శక్తితో ప్రార్థించమని అడగండి దేవుణ్ణి. అందుకే నా ప్రార్థనకు శక్తి పెట్టు ప్రభువా, నా ప్రార్థనకు బలాన్ని పెట్టు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడు. సో, వితౌట్ ప్రేయర్ నథింగ్ విల్ హ్యాపెన్. వితౌట్ ప్రేయర్ నథింగ్ విల్ బి వర్కౌట్. ప్రేయర్ చేయకుండా ఏది వర్కౌట్ కాదు. అందుకే డిసప్పాయింట్‌తో, డీమోటివేషన్‌తో, డిప్రెషన్‌తో ప్రేయర్ చేయకు. ఒక హ్యాపీగా ప్రేయర్ చేయి. సంతోషంగా ప్రేయర్ చేయి. అలాగే పట్టుదలతో ప్రేయర్ చేయి. డిసప్పాయింట్ అవ్వకుండా ప్రేయర్ చేయకు. పాజిటివ్ యాటిట్యూడ్‌తో ప్రేయర్ చేయి. సో, ఏదైనా కూడా నేనొకటే చెప్తున్నాను. పరిస్థితులు ఎంత దిగజారుతున్నని ప్రేయర్ మాత్రం ఆపొద్దు. నీ ప్రార్థనకు జవాబు రాకపోని ప్రేయర్ మాత్రం ఆపొద్దు. సో, నీకు స్వస్థత రాకపోని ప్రేయర్ మాత్రం ఆపొద్దు. నువ్వు ప్రేయర్ ఆపేసావు అంటే ఇగ దేవుడిని నమ్మడం ఆపేసినట్టే. సో, నువ్వు అయినా గూడా నీ కష్టాలు ఎక్కువవుతున్నాయా? ప్రేయర్ చేయి. ఇంకా ఎక్కువవుతున్నాయా? ప్రేయర్ చేయి. ఇంకా ఎక్కువవుతున్నాయా? ప్రేయర్ చేయి. అప్పుడు దేవుడు ఎంతైతే నువ్వు దిగజారిపోయావో అంతకు 10 రెట్లుగా ఇస్తాడు. నీ ప్రేయర్ వల్లనే. సో, అందుకే ప్రేయర్ వల్లనే నువ్వు మార్చుకోగలుగుతావు. ప్రేయర్ వల్ల స్వస్థత, ప్రేయర్ వల్ల విడుదల, ప్రేయర్ వల్ల ఆరోగ్యము, ప్రేయర్ వల్ల ప్రాస్పరిటీ, ప్రేయర్ వల్ల ధనము, ప్రేయర్ వల్ల ఐశ్వర్యము, ప్రేయర్ వల్ల అప్రిసియేషన్స్, ప్రేయర్ వల్ల మంచి పేరు, ఘనత ఇవన్నీ కూడా నీకు ప్రేయర్ వల్లనే వస్తాయి. అందుకే ప్రేయర్‌లో మనం ఎప్పుడు కూడా పట్టుదలతో ఉండాలి. ఒక సైన్యంలో వెళ్ళిన పోర్ పోర్ ఒక ఒక యోధుడు ఎలాగైతే పోరాడుతాడో, మనం ప్రేయర్‌లో గూడా అలాగా పోరాడాలి మన ఆశీర్వాదాల కోసము. అండ్ ఇంకొకటి మనందరం ఒక యుద్ధ భూమిలో ఉన్నామండి. ఇదంతా స్పిరిచ్యువల్ వార్‌ఫేర్. మన యుద్ధము మనుషులతో కాదు, అంధకార శక్తులతో, వాయుమండల శక్తులతో, చీకటి శక్తులతో. సో, ఆ యుద్ధాన్ని మనము ఆపాలి అంటే, ఆ యుద్ధాన్ని మనం జయించాలంటే ప్రార్థన మాత్రమే సాధ్యమవుతది. నీ ప్రార్థన నీ కంటికి కనపడకపోవచ్చు. అలాగే అపవాది గూడా నీ కంటికి కనపడకపోవచ్చు. కానీ నీ ప్రార్థన ద్వారా అపవాది శక్తులన్నిటిని కూడా కాల్చి బూడిదవుతుంటాంటాయి. అపవాది సంఖ్యలన్నీ కూడా తెగిపోతుంటాంటాయి. మన ప్రార్థన వల్ల అపవాది యొక్క ప్రయత్నాలన్నీ కూడా పటాపంచలవుతుంటాంటాయి. అందుకే ప్రేయర్ లేకుండా మనము బ్రతకలేము. ఇట్స్ ఏ మనము ఎలా అంటే ఒక బ్రీతింగ్ ఎలాగైతే మనకి ఇంపార్టెంటో క్రైస్తవ జీవితానికి ప్రేయర్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. సో, కాబట్టి ఐయామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రేయర్. ఎంత ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రేయర్‌ది. ఏదో ప్రేయర్ చేస్తున్నా అంటే చేస్తున్నా కాదు. వెనెవర్ యూ ఆర్ ఎంటరింగ్ టు ది ప్రేయర్ రూమ్ ఇట్స్ లైక్ ఎ జోన్. ప్రేయర్ ఇట్స్ ఎ వార్ జోన్. మనం ఎప్పుడైతే ప్రేయర్ రూమ్‌లోకెళ్తామో ఇట్స్ కైండ్ ఆఫ్ వార్ జోన్. ఎన్నో స్పిరిచ్యువల్ వార్‌ఫేర్ ఆగిపోతాయి. ఎన్నో యుద్ధాలు ఆగిపోతాయి. ఎన్నో అపవాది తంత్రాలన్నీ గూడా వెళ్ళిపోతాయి. సో, అందుకే ఇట్స్ ఎ స్పిరిచ్యువల్ వార్‌ఫేర్ ప్రేయర్. అది చాలా గొప్ప ఫలితాలనిస్తుంది. అందుకే మీరందరూ కూడా వీక్‌గా ఉండకండి ప్రేయర్‌లో. మీరు పర్లేదు. ఒక 2 రోజులు మనకు ప్రేయర్ చేసుకోవాలనిపించదు. కానీ ప్రేయర్ చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు, చేస్తూనే ఉండు. అప్పుడు ప్రార్థించే ఆత్మతో నువ్వు నిండుకుంటావు. ఏదైనా కూడా మనం కంటిన్యూయస్‌గా చేయాలండి. ఇప్పుడు పట్టుదలతో మనం ఏ పని చేసినా మనం సాధించలేనిది ఏది ఉండదు. అలాగే ప్రార్థన కూడా పట్టుదలతో ప్రార్థిస్తే మనం పొందుకోలేనిదంటూ ఏది ఉండదు. కాపోతే కొంచెం ఆలస్యం కావచ్చు. ఆ ఆలస్యంలో ఓర్పుతో, సహనంతో, ఓపికతో ఉండి దేవుడి వైపుకు చూస్తూ ఉండు. సో, ఎలాగున్నా పర్లేదు. నీకు నార్మల్ రిపోర్ట్ రాకపోయినా మళ్ళీ ప్రార్థించు. మళ్ళీ నార్మల్ రిపోర్ట్ రాకపోయినా మళ్ళీ ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ ప్రార్థనను ఆలకించి ఒకరోజు నీకు గొప్ప ఫలితాలనిస్తాడు. సో, అందుకే దేని గూర్చి చింతించకండి గానీ ప్రతి విషయంలో ప్రార్థన చేసుకోండి అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన 4 అధ్యాయము 6 వచనంలో. సో, డు నాట్ వర్రీ ఫర్ ఎనీథింగ్. దేని గురించి కూడా వర్రీ కాకు అంటున్నాడు. సో, అన్ని విషయాలలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. సో, నువ్వు చింతించడం వల్ల ప్రార్థించలేవు. ప్రార్థించడం వల్ల చింతను తీసివేయగలుగుతావు. సో, చాలామంది ప్రార్థించరండి. అయ్యో నా కొడుకు పరిస్థితి ఏంటిది? అయ్యో నా కూతురు పరిస్థితి ఏంటిది? ఆ పరిస్థితి ఏంటిదని చింతించకు. ఆ పరిస్థితి ఇది అని ప్రార్థించు. అయ్యో నా భవిష్యత్ ఏంటిది అని చింతిస్తారు. అయ్యో నా భవిష్యత్ ఏంటిదని ఆలోచించకు. అయ్యా నా మంచి భవిష్యత్ ఇవ్వమని ప్రార్థించు.
అయ్యో నాకు ఉద్యోగం రావట్లేదని చింతిస్తారు. నువ్వు చింతించినంత మాత్రాన ఉద్యోగం రాదు. ప్రార్థిస్తేనే ఉద్యోగం వస్తది. వివాహం జరుగుతలేదని చింతిస్తాండ్రు. అయ్యో వివాహం జరగట్లేదని చింత. అయ్యో వివాహం జరగట్లేదని చింతిస్తే వివాహం జరగదు. ప్రార్థిస్తే వివాహం జరుగుతది. అర్థమవుతుందా అండి? గర్భఫలం రాలేదని చింత. గర్భఫలం రాలేదని చింతిస్తే ఎలా? సో గర్భఫలం రావాలంటే ఏం చేయాలి? ప్రార్థించాలి. అందుకే చింతించడం ఆపేయండి. అన్ని విషయాలలో ప్రార్థించండి. ఇంట్లో మెంటల్ డిస్టర్బెన్సెస్ చింతించకు. పిల్లలు దారి తప్పిపోతున్నారు, చింతించకు. అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి, చింతించకు. బాధలు ఎక్కువవుతున్నాయి, చింతించకు. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, చింతించకు. అప్పుల బాధ ఎక్కువవుతుంది, చింతించకు. సో వీటన్నిటి మీద ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, ప్రేయర్ చేయాలి, విజ్ఞాపనల చేత థ్యాంక్స్ గివింగ్ గా చెప్పాలి. అయ్యా నేను ఏ కష్టం గుండా వెళ్తున్నాను, ఏ బాధ గుండా వెళ్తున్నాను, ఏ అవసరం గుండా, ఏ ఇరుకు గుండా వెళ్తున్నాను, నీకే మహిమ కలుగును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను అని ప్రార్థించుకోండి. ఒకటే ఒక సూత్రం చెప్తా, గుర్తుపెట్టుకోండి. నువ్వు సక్సెస్‌లో ఉన్నప్పుడు గాదు, ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు దేవుడికి థాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. దాన్నే విశ్వాసము, గొప్ప విశ్వాసము అంటారు. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా అన్ని విషయాలలో దేవునికి తెలియజేయుడి. సో విన్నపములను, మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్‌లన్నీ గూడా ఆయనకు తెలియజేయుడి కృతజ్ఞతాపూర్వకంగా. ఒకవేళ ప్రార్థనకు జవాబు రావట్లేదా? థాంక్ యూ జీసస్, ఇంకా నా ప్రార్థనకు జవాబు రానందుకు. ప్రార్థన ఇంకా డిలే అవుతుందా? థాంక్ యూ జీసస్, నాకింకా డిలే అవుతున్నందుకు. అయ్యా ప్రార్థన నువ్వు కష్టాల గుండా వెళ్తున్నావా? థ్యాంక్ యూ యేసయ్య, నన్ను ఈ కష్టాల గుండా, ఈ నష్టాల గుండా, ఈ శ్రమల గుండా, ఈ పోరాటాల గుండా తీసుకెళ్తున్నందుకు. అయ్యా ఇంకా ఇరుకుల గుండా, అవమానాల గుండా వెళ్తున్నావా? థ్యాంక్ యూ యేసయ్య, నాకు ఈ ఇరుకుల గుండా, అవమానాల గుండా తీసుకెళ్తున్నందుకు. ఎందుకంటే యూ షుడ్ సే థాంక్స్ వాట్ ఎవర్ సిట్యుయేషన్. సో నేను అనేక మార్లు నేను దేవుడికి థాంక్సే చెప్తానండి. నా ప్రార్థనకు జవాబు రాకపోయినా థాంక్సే, జవాబు వచ్చినా థాంక్సే. ఎందుకంటే రాకపోతే ఇంకా రెండింతల ఆశీర్వాదం ఇస్తాడని. నాకు అవమానం వచ్చినా థాంక్సే, బహుమానం వచ్చినా థాంక్సే. ఏదొచ్చినా థాంక్సే. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేనిది మన జీవితంలో ఏది జరగదని నేను రూఢిగా నమ్ముతాను. సో డిలే అయినా, అవమానం వచ్చినా, నింద వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, అవమానం వచ్చినా, ఏదొచ్చినా కూడా థాంక్స్ అనే చెప్తాను నేను. ఎందుకంటే వీటన్నిటి మీద దేవుడు ఒకరోజు విజయాన్ని ఇస్తాడు. ఏదో ఒకటి నాకు నేర్పిస్తాడని అనుకుంటాను. అందుకే దేని గురించి చింతించకు. ఉద్యోగ సమస్య చింతించకు, వీసా సమస్యన చింతించకు, అనారోగ్య సమస్యలా చింతించకు, బాధలా చింతించకు, అవమానాలా చింతించకు, నిందలా చింతించకు. అన్నిటి గురించి మాత్రం ప్రార్థన అయితే చేసుకో. పిల్లల భవిష్యత్తు చింతించకు, వద్దు. నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో వద్దు, చింతించాల్సిన అవసరం లేదు. మనకు ఒక పవర్ఫుల్ విపన్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ప్రేయర్. ప్రేయర్ అనే పవర్ఫుల్ విపన్ ఉంది. నువ్వు మంచిగా భవిష్యత్తుగా ప్రార్థిస్తే వాళ్ళే గొప్ప నాయకులు కావచ్చు, గొప్ప కంపెనీ పెట్టి ఓనర్స్ కావచ్చు, వాళ్ళే గొప్ప జనముగా మార్చొచ్చు దేవుడు. నీ ప్రార్థన విన్న దేవుడు, వింటాడు దేవుడు. సో కాబట్టి దేని గురించి చింతించకండమ్మా. దానివల్ల నువ్వు ప్రార్థన చేయలేవు. చింత ఏం చేస్తదంటే, యాంగ్జైటీ ఏం చేస్తదంటే దేవుడి మీద విశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తది. దేవుడి మీద నమ్మకం కోల్పోయేలాగా చేస్తది. దేవుడంటే ఇష్టం లేకుండా చేస్తది. దేవుడుంటే నాకు ఇదేం జరుగుతది, అదేం జరిగేది అని ఇలా అల్ప విశ్వాసంలోకి వెళ్తాము. సో కాబట్టి దేని గురించైనా ప్రార్థించుకో. అంతేగాని దేని గురించి మాత్రం చింతించకు. నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే నీకు 100 చింతలున్నాయా? ఆ 100 చింతలు గూడా వెళ్ళిపోతాయి. నువ్వు చింతించడం మొదలు పెడితే నువ్వు ఒక 10 నిమిషాలు గూడా ప్రార్థన చేసుకోలేవు. సో అందుకే నీ యాటిట్యూడ్ ప్రేయర్ యాటిట్యూడ్ ఉండాలి. అది ఎట్లైనా పర్లేదండి. ఎంత దిగజారిపోయినా పర్లేదు మన పరిస్థితి. ఎంత వరస్ట్‌గా ఉన్నా పర్లేదు మన పరిస్థితి. కానీ ప్రార్థన మాత్రం ఆపొద్దు. ఒకరోజు నువ్వు చేసే ప్రార్థన అనే విత్తనాలకు పంట తప్పకుండా కోసుకుంటావు. సో అటువలే ఆత్మ మన బలహీనతను చూచి, రోమీలకు రాసిన 8వ అధ్యాయం 26వ వచనము, బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగా ప్రార్థించవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యం గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. సో ప్రేయర్ ఇస్ ద స్పిరిట్. నేను అందుకే చెప్పాను చాలా సందర్భాల్లో ఈ ప్రేయర్ చేసుకోండి. ప్రార్థించే ఆత్మను నాకు దయచే ప్రభువా. సో అర్థమవుతుందా అండి? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నది, నీ ప్రార్థన చేస్తున్నది నువ్వు కాదు. నీ లోపల ఉండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడు. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆత్మతో ప్రార్థించాలి. వెన్ ఎవర్ ఎంటర్ ఇన్ టు ది ప్రేయర్ రూమ్, ద స్పిరిట్ విల్ లీడ్ యువర్ ప్రేయర్.
ఆ స్పిరిటే లీడ్ అయిపోవాలి. మన భౌతికంగా మనం ప్రార్థించడం కాదు, శరీరంతో కాదు, ఆత్మతో ప్రార్థించాలి. అందుకే ఆత్మతో ప్రార్థించే శక్తిని దయచేయమని ప్రార్థించాలి. ఏలయనగా మనం యుక్తంగా ఎలాగా ప్రార్థించవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్య గాని ములుగులతో ఆ ఆత్మ తానే చూసారా? ఆ ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్మ. ప్రార్థించే ఆత్మ తానే మన పక్షంగా ఉండి విజ్ఞాపన చేయుచున్నాడు. మన లోపల ఆ ఆత్మ లేకపోతే మనము ప్రార్థించుకోలేమండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మన ప్రార్థనలు కొనసాగించలేము. అందుకే మనందరి లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మనందరి లోపల ప్రార్థించే ఆత్మ ఉంది. కాబట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. మీకు కొంతమంది కంప్లెయింట్ చేస్తారు, బ్రదర్ నేను 10 నిమిషాల కంటే ఎక్కువ ప్రేయర్ చేయలేకపోతున్నాను. పర్లేదు, 10 నిమిషాలు కాస్త 15 నిమిషాలుగా పెంచుకో. 15 నిమిషాలు కాస్త ఫోర్స్ చేసుకో. నిన్ను నువ్వు ఫోర్స్ చేసుకో ప్రేయర్ చేసుకోవాలని. హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేయి. తర్వాత నెక్స్ట్ డే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్కువగా ప్రేయర్ చేయాలనిపిస్తుంది. సో 1 అవర్ ప్రేయర్ చేసుకో. కంటిన్యూస్‌గా 1 అవర్ ప్రేయర్ చేసుకో. నెక్స్ట్ డే ఒక్కొక్క అర్ధగంట ప్రేయర్ ఎక్కువగా చేసుకోవాలనిపిస్తది. ఎందుకంటే నువ్వు ఎంతగా ప్రేయర్‌లో గడుపుతావో అంతగా ప్రార్థించుకోవాలనిపిస్తది. నువ్వు ప్రార్థించడం ఆపేవనుకో డ్రై అయిపోతది. నీ ప్రేయర్ లైఫ్ అనేది డ్రై అయిపోతుంటాంటది. సో నువ్వెంతగా ప్రార్థిస్తా అంటే నీ ఆత్మీయ జీవితం అంతగా చిగురిస్తుంటాంటది. ఎందుకంటే నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నీ శరీరంలోకి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. నీ శరీరంలోకి ప్రార్థించే ఆత్మ యాక్టివేట్ అవుతది. సో నువ్వు ఎన్ని గంటలు కూర్చొని ప్రార్థిస్తే ఆ ఆత్మ అంతగా ప్రజ్వలిల్లుతది. సో కాబట్టి అందుకే నెగ్లెక్ట్ చేయకండి. ప్రేయర్ లైఫ్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది మంచిది కాదు. మనకు రానున్న శ్రమల నుంచి, రానున్న ఆపదల నుంచి, రానున్న అపాయాల నుంచి మనల్ని క్యాన్సెల్ చేసేది, మనల్ని తప్పించేది మన నోటి నుంచి వచ్చే ప్రార్థన మాత్రమే. ఈరోజు నువ్వు ప్రార్థన చేయలేదా? నువ్వు ఏదో కోల్పోయినట్టుగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేయలేవా? ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడలేదా? నీకు ఈరోజు వ్యర్థం అన్నట్టుగా నువ్వు ఫీల్ కావాలి. అలా ఉండాలి నీ ప్రేయర్ లైఫ్. మార్నింగ్ వీలైతే మార్నింగ్, మధ్యాహ్నం వీలైతే మధ్యాహ్నము, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్, రాత్రి వీలైతే రాత్రి, ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు యూ కెన్ కంటిన్యూగా ప్రేయర్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రేయర్ చేసుకుంటూ రండి. ఇంటి పని చేసేటప్పుడు, వంట పని చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుంటూ చేసుకోండి. ఏమి కాదు, మంచి మంచి ఫలితాలు వస్తాయి. మంచి మంచి అద్భుతాలు వస్తాయి. ఒక్క సెకండ్ ప్రార్థన కూడా మనకు ఎంతో ఆశీర్వాదాన్ని దయచేస్తుంటది. అందుకే కొంతమంది ప్రార్థించుకోలేరు. సో బ్రదర్ నేను ప్రార్థించుకోలేను. అప్పుడు ఏం చేయాలి? వదిలేయాలా? అప్పుడు నువ్వు దేవుణ్ణి కూర్చొని అడగాలి. అయ్యా నేను ప్రార్థించలేకపోతున్నాను. నాకు ఎడతెగక అలసిపోకుండా ప్రార్థించే ఆత్మను నాకు పంపించు ప్రభువా అని అడగాలి. అప్పుడు దేవుడిస్తాడు. నీ ప్రార్థనకు డిలే అవుతుందా? బాధపడాలనా దానికి? అయ్యా నా ప్రార్థనకు డిలే అవుతుంది. ఈ డిలే నుంచి నన్ను విడుదల కలిగించు ప్రభువా అని ప్రార్థించాలి. సో చూసారా? అన్ని చిన్న చిన్న విషయాలకు కూడా ప్రార్థించాలండి. సో నీకు సడెన్‌గా బాధేసింది. సో అయ్యా నాకు సడెన్‌గా బాధేస్తుంది. ఆ బాధను తీసివేయి ప్రభువా. సో అలవాటు చేసుకోండి. ప్రతి విషయానికి ప్రార్థించడం అలవాటు చేసుకోండి. కష్టం వచ్చింది. అయ్యా ప్రభువా నాకు ఈ కష్టం వచ్చింది. తీసివేయి ప్రభువా. నడుచుకుంటా వెళ్తున్నారు. రాకపోకలందు తోడుగా ఉండు ప్రభువా. చిన్న చిన్న వాటికి కూడా ప్రార్థించడం అలవాటు చేసుకోండమ్మా. అది చాలా మంచి ఫలితాలను ఇస్తది. ఎందుకంటే చిన్న వాటి మీదనే నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇక పెద్ద వాటి మీద ఎలా నమ్మకం పెట్టుకుంటావు? సో అందుకే ప్రేయర్ కంటిన్యూస్‌గా ప్రేయర్‌లో ఉండండి. ప్రేయర్ చేసుకుంటూనే నీ జీవితాన్ని గడుపు. జీవితమే ప్రేయర్‌గా మారాలి. సో అలాగా వార్‌ఫేర్‌లో మనం ఉండాలండి. ఎప్పుడైనా కూడా మనం బ్రీత్ అవుట్ ఎలాగైతే కంటిన్యూస్‌గా తీసుకుంటామో అలాగే నీ ప్రేయర్ కూడా అలాగే కంటిన్యూస్‌గా జరగాలి. అందుకే నీ లోపల ప్రార్థించే ఆత్మ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఆత్మనే నీ గురించి ప్రార్థిస్తది. ఆ ఆత్మనే అంశాల గురించి ప్రార్థిస్తది. ఇప్పుడు నేను ప్రేయర్ రూమ్‌కెళ్తాను. నేను తలుపు పెట్టుకుంటాను. ఇక నాకు తెలియదు. నేనేం ప్రార్థిస్తానో నాకు తెలియదు. ఏ అంశాల గురించి ప్రార్థిస్తానో తెలియదు. కంప్లీట్‌గా హోలీ స్పిరిట్ గాడ్‌కి సబ్మిట్ చేస్తాను. ఆయన్నే లీడ్ చేస్తారు. ఆయన్నే జాబ్ గురించి ప్రార్థించాలా? వీసా గురించి ప్రార్థించాలా? లేకపోతే మినిస్ట్రీ గురించి ప్రార్థించాలా? లేకపోతే దేశాల గురించి ప్రార్థించాలా? నాయకుల గురించి ప్రార్థించాలా? నా ప్రార్థనలో సడెన్‌గా మీరు గుర్తొస్తా అంటారు ఒక్కొక్కరు. లేకపోతే సడెన్‌గా ఒక్కొక్కరు అంశాలు ప్రార్థనలో గుర్తు తెప్పిస్తా అంటాడు. సో వాళ్ళ గురించి మీ గురించి ప్రార్థన చేపిస్తుంటా అంటాడు నా పర్సనల్ ప్రేయర్‌లో. నేనేం ప్రిపేర్ కాను. ఈ అంశాల గురించి ప్రార్థించాలి. వీటి గురించే గాని నేను మోకరించి ఐ విల్ సబ్మిట్ మై సెల్ఫ్ టు గాడ్. దెన్ హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ మై ప్రేయర్. హోలీ స్పిరిట్ గాడే లీడ్ అవుతాడు. ఇప్పుడు నేను వాక్యం కూడా నేనేమి ప్రిపేర్ అయ్యి రాను.
సో హోలీ స్పిరిట్ గాడ్ యూ కెన్ స్పీక్ టు యువర్ పీపుల్. ప్రేయర్ కూడా నేనేమి ప్రిపేర్ కాదు. ఆ టైంకి ఆయన ఏమి ప్రేయర్ చేయాలనుకుంటున్నాడో, ఎవరి గురించి ప్రార్థించాలనుకుంటున్నాడో ఆయన్నే ప్రార్థించుకుంటున్నాడు. చూసారండి, ఇట్స్ కంప్లీట్లీ స్పిరిట్ లీడింగ్ అన్నట్టు. నా వాక్యము కానీ స్పిరిట్ లీడింగే, నా యొక్క ప్రేయర్ మీటింగ్ కానీ స్పిరిట్ లీడింగే, నా పర్సనల్ ప్రేయర్ కానీ స్పిరిట్ లీడింగే. సో అంతా కూడా స్పిరిట్ లీడింగ్ లోకే వెళ్ళిపోతుంది. ఐ విల్ నాట్ ప్లాన్ ఎనీథింగ్. సో నేను మోకరిస్తాను. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడతాడు. దేశాల గురించి ప్రార్థిస్తాడు, రాజకీయాల గురించి ప్రార్థిస్తాడు, లేకపోతే సోల్ రక్షణ గురించి ప్రార్థన చేపిస్తాడు. సో ఆయన్నే ప్రార్థన చేపిస్తాడు. మౌత్ ఒకటే నాదే, నా ఒక నోరు మాత్రం నాదే, కానీ లోపల నుంచి వచ్చే ప్రార్థన అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే. నేను పర్సనల్ ప్రేయర్ లో కూర్చున్నప్పుడు సడన్ గా మీలో ఎవరైనా ప్రాబ్లం ఉంటే గుర్తు చేపిస్తాడు. ఆ ప్రాబ్లం గురించి ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. లేకపోతే నేను పర్సనల్ ప్రేయర్ లో కూర్చున్నప్పుడు మీ వెనకాల ఏమైనా జరుగుతుంటా అంటే నాకు బయలుపరుస్తుంటా అంటాడు దేవుడు. సో మీకు తెలియకుండానే మీ వెనకాల ఎన్నో యుద్ధాలను దేవుడు ఆపివేసేశాడు ప్రార్థనలో. మీకు చెప్పలేదు కానీ, చాలా మందికి నేను చెప్పలేదు కానీ, సో ఇలా దేవుడు ఎన్నో రంగాలుగా ఆపివేస్తుంటా అంటాడు అపవాది క్రియలన్నిటిని కూడా. సో ప్రేయర్ వల్ల ఎంతో గొప్ప ఆశీర్వాదం అండి. చాలా మోస్ట్ పవర్ఫుల్. ఇష్టపడి ప్రార్థించండి. సో సంతోషంగా ప్రార్థించండి, ఆనందంగా ప్రార్థించండి. ఎందుకంటే నీ ప్రేయర్ వల్ల మిరాకిల్స్ జరుగుతాయి. నీ ప్రేయర్ వల్ల నీకు ఆశీర్వాదం వస్తుంది. నీ ప్రేయర్ వల్ల నీకు సంతోషం వస్తుంది, ఆశీర్వాదాలు వస్తాయి. నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు మంచి సొంత గృహాన్ని కట్టుకుంటావు, సొంత వాహనాన్ని కొనుక్కుంటావు. నీ ప్రేయర్ వల్ల అన్నీ చక్కబడతాయి. సో అలా చక్కబడే ప్రేయర్ నేను ఎలా చేయాలి? నమ్మకంతో చేయి, విశ్వాసంతో చేయి. సో బలంగా ప్రార్థించుకో. ఒకవేళ ప్రేయర్ చేసుకున్నా కూడా ఆశీర్వాదం రావట్లేదా? సో అయినా కూడా నువ్వు సంతోషంగా ఉండు. ఎందుకంటే దాని వెనకాల దేవుడి యొక్క ప్రణాళిక వేరే ఉంటది. సో అందుకే ఆల్వేస్ బీ పాజిటివ్ అటిట్యూడ్ టువర్డ్స్ టు ది గాడ్. నీ ప్రేయర్ లైఫ్ లో నువ్వు ఆల్వేస్ పాజిటివ్ గా ఉండాలి. నేను ఒక అంశం గురించి 1 year నుంచి ప్రార్థిస్తున్నాను, బట్ రావట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ బిలీవింగ్ మై గాడ్, ఐఎమ్ ట్రస్టింగ్ మై గాడ్. డెఫినెట్లీ నేను అది పొందుకుంటాను అని నమ్మి ప్రార్థిస్తున్నాను. సో ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనల వెనకాల ఒక పరీక్షను పెడతాడు. ఆ పరీక్షలను విశ్వాసమైన పరీక్షలలో నెగ్గాలని దేవుడు మన తరఫున నిలబడతాడు. అందుకే అందరూ కూడా ప్రార్థించండి. అయ్యా నాకు ప్రార్థించే ఆత్మను నాకు దయచేయి ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ బలముతో ప్రార్థించే శక్తిని దయచేయమని అడగండి. సో అది దేవుడిస్తాడు. నిజంగా అండి, నేను అన్యుడిగా ఉన్నాను, క్రైస్తవుడిగా నేను దేవుణ్ణి ఒప్పుకున్నాను. అయ్యా నీవే నా దేవుడు. అప్పుడే నా శరీరంలోకి ఒక ఆత్మ వచ్చేసినట్టు అనిపించింది. అదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇగో ఇన్ని మర్మాలను బయలుపరిచాడు. ఇవన్నీ కూడా నేను ఎక్కడ నేర్చుకున్నది కాదు, నాకు నేర్పించింది కాదు. ఆ స్పిరిట్ ఆఫ్ గాడే నన్ను లీడ్ చేసుకుంటూ వస్తుంది. డే వన్ నుంచి వాక్యం ఎలా చదవాలి, వాక్యాన్ని ఎలా బోధించాలి, ఎలా ప్రార్థనలు చేయాలి, ప్రార్థనలో ఎన్ని మర్మాలు ఉన్నాయి, వాక్యంలో ఎన్ని మర్మాలు ఉన్నాయి, ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా నడవాలి, ఎలా నడక, ఎలా ఆత్మీయంగా ఎదగాలి, ఇవన్నీ కూడా హోలీ స్పిరిట్ అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్టర్. నాకు ఏ పాస్టరు లేరు, నాకెవ్వరు కూడా ట్రైనింగ్ లేరు. ఒక హోలీ స్పిరిట్ గాడే మై ట్రైనర్, హోలీ స్పిరిట్ గాడే మై టీచర్, హోలీ స్పిరిట్ గాడే మై మెంటర్. సో హోలీ స్పిరిట్ గాడ్ కి కంప్లీట్ గా సబ్మిట్ అవుతాను. ఆయన్నే నన్ను లీడ్ చేస్తాడు. ఇన్ని వాక్యాలు కూడా ఆయన్నే బోధించాడు, నేను కాదు. సో అందుకే ఇస్ ద స్పిరిట్ లీడింగ్. అందుకే ఆ స్పిరిట్ లీడింగ్ లోకి వెళ్ళాలని ప్రార్థించండి. అది టైం పడుతుంది. 40 days ఫాస్టింగ్ ఉండి చేసుకోండి. అయ్యా నేను ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మానుసారంగా ప్రార్థించాలి, ఇలా ఆత్మలో శక్తితో ప్రార్థించాలి, బలముతో ప్రార్థించాలి అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. చలో ముందరికి వెళ్దాం. సో అర్థమైంది కదా, ఇక్కడ ఏం చేయమన్నాడు? ఫస్ట్ చింతించకు, ప్రార్థన చేయమన్నాడు. గుర్తు పెట్టుకోండి, రాసుకోండి వీలైతే ఈ అంశాలన్నీ కూడా. రెండోది ఏంటిది? బలహీనంగా చూచి మన గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నాకు ఆ పరిశుద్ధాత్మ శక్తి రావాలి అని ప్రార్థించుకోవాలి. నువ్వు ప్రేయర్లో కూర్చున్నావు అంటే నీ నోరు మెదలాలి, అంటే నీ బ్రెయిన్ పనిచేయద్దు, అంటే నీ స్పిరిటే అలా లీడ్ అవుతూ ఉండాలి. అది రైట్ ప్రేయర్. సో తర్వాత మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. చూసారండి, దేవుడు చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడే నేను వెళ్ళి ప్రేయర్లో కూర్చుంటాను, ఇక నాకు తెలియదు నేనేం ప్రార్థిస్తానో, నాకు తెలియదు. ఆ హోలీ స్పిరిట్ గాడే ప్రధానమంత్రుల గురించి ప్రార్థించుకుంటాడా, లేకపోతే దేశాల గురించి ప్రార్థించుకుంటాడా, సంఘాల గురించి ప్రార్థించుకుంటాడా, లేకపోతే నేను ఒకటే
అడుగుతాను, అయ్యా హోలీ స్పిరిట్ గాడ్ లీడ్ దిస్ ప్రేయర్. ఈ ప్రేయర్‌ని మీరే లీడ్ చేయండి. మీరు దేని గురించి ప్రార్థించాలనుకుంటున్నారో దాని గురించి ప్రార్థించండి. ఏ వాక్యము బోధించాలనుకుంటున్నారో ఆ వాక్యం గురించి బోధించండి. ఎవరి గురించి ఏ అంశం గురించి ప్రార్థించాలనుకుంటున్నారో వాళ్ళ గురించి వాళ్ళ అంశం గురించి ప్రార్థించండి. సో దిస్ ఈజ్ మై ప్రేయర్. Then Holy Spirit God will take over me. So he will lead me, he will guide me, he will guide me enter my prayer. సో నా ప్రేయర్ మొత్తాన్ని గైడ్ చేస్తాడు. సో అర్థమవుతుందా అండి? ఇదొక మర్మము. ప్రార్థించే ఆత్మ రావాలనేది ఒక మర్మము. సో ఆ ప్రార్థించే ఆత్మ ఉంటే నువ్వు 5 గంటలు కాదు 10 గంటలు మోకాలేసి ప్రార్థించినా నీ మోకాళ్ళకు నొప్పి రాదు. నువ్వు 10 గంటలు ప్రార్థించినా కూడా నువ్వు అలిసిపోవు. నేను మీకు చెప్పాను సాక్ష్యం కూడా. నేను 3 రోజులు వెళ్ళాను. 3 రాత్రులు 3 పగళ్ళు. ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, డైలీ 24 అవర్స్ కదా, కంటిన్యూస్ గా 22 అవర్స్ ప్రేయర్ చేయడం జరిగింది. కంటిన్యూస్ గా వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్, వితౌట్ టేకింగ్ ఎనీ బ్రేక్. 22 అవర్స్ నాన్ స్టాప్ గా ప్రేయర్ చేయడం జరిగింది. 22 అవర్స్ ఆల్మోస్ట్ 60-65 అవర్స్ నాన్ స్టాప్ గా ప్రేయర్ చేయడం జరిగింది. సో దాని వల్ల ఇంకా ఘోరంగా ఆత్మీయంగా ఎదగడం జరిగింది. సో అలా ప్రేయర్ అనేది అట్లా ఉండాలండి. చాలా బలంగా ఉండాలి. సో చాలా బలంగా ఉండాలి. ఒక టైం పెట్టుకోండి. శనివారం అన్నా ఆదివారం అన్నా ఒక టైం పెట్టుకోండి. ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా వెళ్ళిపోండి. ఎందుకంటే సాటర్డే సండే చాలా మందికి హాలిడేస్ ఉంటాయి. అది వేస్ట్ చేయకుండా ఒక 2-3 అవర్స్ కంటిన్యూస్గా ప్రేయర్ చేయండి. నీకు తెలియకుండానే నీ స్పిరిట్ లీడింగ్ లోకి వెళ్ళిపోతావు. అందుకే ఆత్మతో ప్రార్థించే శక్తి రావాలని ప్రార్థించండి. అప్పుడు ఆత్మని ఏం చేస్తుందట? విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి ప్రకారము? దేవుని చిత్త ప్రకారము, పరిశుద్ధుల కొరకు. సో అదే కదా, ఇప్పుడు నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు మీ అందరినీ జ్ఞాపకం చేస్తాడు దేవుడు. ఒకవేళ మీరు నాకు చెప్పకుండా కూడా, మీ ప్రాబ్లం ఏంటిదో చెప్పకుండా కూడా మీ గురించి నేను చాలా సార్లు ప్రార్థించాను. అది మీకు కూడా తెలియదు. సో మీ వెనకాల మీకు తెలియదు. మీకు కొన్నిసార్లు మీకు హెడేక్ వస్తుంది. బట్ నాకు అర్థమైపోతుంది ఎవరెవరికి హెడేక్ వస్తుందో, ఎవరెవరు బాధలో ఉన్నారో, ఎవరెవరు చింతలో ఉన్నారో, ఎవరెవరు ఏ ప్రార్థన కోసం వేస్తున్నారో. నాకు ప్రేయర్లో కూర్చున్నప్పుడు అన్ని కూడా నాకు తాకుతుంటాయి, అన్ని కూడా తెలుస్తుంటాయి. అప్పుడు మీకు తెలియకుండానే మీ గురించి నేను ఎన్నోసార్లు నా ప్రార్థనలో, పర్సనల్ ప్రేయర్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన్నే విజ్ఞాపన చేస్తున్నాడు. నేను చెప్తున్నా కదా, మై మౌత్ ఈజ్ లైక్ ఏ ఇన్స్ట్రుమెంట్. నా నోరు ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిదే. కానీ అందులో నుంచి వచ్చే మాట, ప్రార్థన అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడిదే. సో శరీరధారి అయిన దినములలో, హెబ్రీలకు రాసిన 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారి అయి ఉన్న దినములలో ఎవరు? యేసుప్రభు వారు శరీరంలో ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలు యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. చూసారా, యేసుప్రభు వారు మరణానికి అప్పగించే ముందు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థించాడు. సో యేసుప్రభు వారి యొక్క ప్రార్థన అల్టిమేట్ ప్రేయర్ అండి, అల్టిమేట్ ప్రేయర్. ఆయన రాత్రి ప్రార్థించుకునేవాడు, ఉదయం ప్రార్థించుకునేవాడు, మధ్యాహ్నం ప్రార్థించుకునేవాడు, అర్ధరాత్రి ప్రార్థించుకునేవాడు. సో ప్రతి సమయమందు ఆయన ప్రార్థన చేసేవాడు. సో మహారోదనంతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. సో భయభక్తులతో ప్రార్థించాలి. సో మన మరణం నుండి రక్షింపగలరు అంటే నీ కష్టం నుండి, నీ బాధ నుండి రక్షింపగలిగే శక్తి దేవుడికి ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ప్రార్థించినంత వరకు నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు. నువ్వు ప్రార్థించినంత వరకు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు చూడలేదు. సో అందుకే పరిస్థితి ఏదైనా పర్లేదు, ప్రార్థించడం మాత్రం ఆపకు. నేను మాత్రం ప్రార్థన అనేది ఆపడం ఉండదండి. సో ఎంత దిగజారిపోయాం, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. దేవుని నమ్ముకున్నాక ఎన్నో పరీక్షలు, ఎన్ని రకాలుగా మనిషిని పరీక్షించాలో దేవుడు అన్ని రకాలుగా నాకు పరీక్షలు పెట్టాడు. సో ఇవన్నిటిని కూడా జయించుకొని వస్తున్నాను అంటే ప్రార్థన మాత్రమే. నా లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు అలా బలంగా ప్రార్థనలు చేపించాడు. అలా కష్టం పెట్టి ప్రార్థన. ఎందుకు? నా లోపల ఆ ఆత్మ సామర్థ్యం పెంచడానికి, ఆత్మశక్తి పెంచడానికి. ఎన్నోసార్లు నేను కూడా ఆవేదనతో ప్రార్థించడం జరిగింది, రోదనతో ప్రార్థించడం జరిగింది, కన్నీళ్లతో ప్రార్థించడం జరిగింది. సో దేవుడు వాటన్నిటిని కూడా తీసివేయడం కూడా జరిగింది. సో అలా ఉంటుందమ్మా. ఇట్స్ లైక్ ఏ స్పిరిచువల్ వార్ఫేర్. గుర్తుపెట్టుకోండి, మన జీవితము, నిజమైన క్రైస్తవుడి జీవితము ఒక ఆత్మ సంబంధులతో యుద్ధము అండి, ఆత్మానుసారమైన యుద్ధము. ఈ యుద్ధంలో గెలవాలంటే స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ ఉండాల్సిందే. ఎందుకంటే ఆ
అపవాది ఎనిమి ఈస్ ద స్పిరిట్. అపవాది ఎనిమి కాబట్టి మనము అపవాది ఆత్మ కాబట్టి ఆ ఆత్మను జయించాలంటే మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ప్రార్థించే ఆత్మ ఉండాలి. అందుకే డ్రై కాకండి. ప్రేయర్‌లో ఎప్పుడు కూడా డ్రై కాకండి. అది నీకే మంచిది. నీకు ప్రార్థనకు జవాబు రాకపోయినా ప్రార్థిస్తూనే ఉండు. నువ్వు దేశాల గురించి ప్రార్థించుకో, రాజకీయాల గురించి ప్రార్థించుకో, లేకపోతే నీ చుట్టూ పరిస్థితుల గురించి ప్రార్థించుకో, 10 మంది బాగు కోసం ప్రార్థించుకో, 10 మంది సుఖంగా ఉండాలని ప్రార్థించుకో. నువ్వు ఏవి ప్రార్థించుకోలేకపోతున్నావా? అయితే నువ్వు ప్రార్థించుకోగలగాలని ప్రార్థించుకో. ఎన్నో అంశాలున్నాయండి ప్రార్థించడానికి. మేబీ నీ ప్రార్థన విని నీ దేశంలో కరువుని తీసేస్తాడేమో. దేవుడు నీ ప్రార్థన విని నువ్వు ఉంటున్న దేశంలోనే గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తాడేమో. నీ ద్వారా అనేక ఆత్మలను రక్షిస్తాడేమో. నీ ప్రార్థన విని దేవుడు నిన్ను గొప్పగా యూజ్ చేసుకుంటాడేమో. చెప్పలేం. వి నెవర్ నో. గాడ్ యొక్క బ్లెస్సింగ్ ఎప్పుడు ఎవరి మీదకి వస్తుందో తెలియదు. దేవుడి యొక్క కృప, కనికరము ఎప్పుడు ఎవరి మీదకి ఎలా టర్న్ అవుతుందో తెలియదు. ఆయన ఆత్మ ఎప్పుడు ఎలా నడిపించబడుతుందో తెలియదు. ఇప్పుడు నాది కూడా ఒక్కటే రోజులో చేంజ్ అయిపోయింది. నా లైఫ్ మొత్తం 1 డేలో చేంజ్ అయిపోయింది. అలా దేవుడు లీడ్ చేస్తాడండి. సో ఐఎమ్ ద లైవ్ విట్నెస్ ఫర్ దీస్ ఆల్ వర్సెస్ కి నేనే లైవ్ విట్నెస్. సో కాబట్టి డూ నాట్ వరీ ఫర్ ఎనీథింగ్, జస్ట్ ప్రే కంటిన్యూస్లీ కెన్ ప్రే. సో కొలసీలకు రాసిన 4వ అధ్యాయం 2వ వచనం, ప్రార్థనయందు నిలకడగా ఉండుడి. సో చూసారా, ప్రార్థనయందు నిలకడగా ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి, సెటిల్ గా ఉండాలి. సో నిలకడగా స్టేబుల్ గా ఉండాలి. కృతజ్ఞత గల వారే దాని యందు మెలకువగా ఉండుడి. చూసారా అండి, ఎప్పుడు థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ చేయండి. నీ ప్రార్థనకు జవాబు వచ్చిందా? థ్యాంక్స్. రాలేదా? థ్యాంక్ యూ. రిజెక్ట్ అయ్యావా ఇంటర్వ్యూలో? థ్యాంక్ యూ. సెలెక్ట్ అయ్యావా? థ్యాంక్ యూ. వీసా వచ్చిందా? థ్యాంక్ యూ. రాలేదా? థ్యాంక్ యూ. గర్భఫలం వచ్చిందా? థ్యాంక్ యూ. రాలేదా? థ్యాంక్ యూ. వివాహం జరిగిందా? థ్యాంక్ యూ. ఇంకా జరగట్లేదా? థ్యాంక్ యూ. ప్రార్థనకు డిలే అవుతుందా? థ్యాంక్ యూ. ప్రార్థనకు జవాబు వచ్చిందా? థ్యాంక్ యూ. రాకపోయిందా? థ్యాంక్ యూ. అన్నిటి కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకో. కృతజ్ఞత గల వారై మేలుకగా ఉండుడి. సో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పి నువ్వు ప్రేయర్ చేసుకో. నాకు ఇవన్నిటిని ఇవ్వు ప్రభు అని. సో అందుకే నిలకడగా అనండి అందరూ కూడా, స్టేబుల్ గా. ఎస్, నేను నిలకడగా ప్రార్థించే శక్తి నాకు రావాలని. ఒక రోజు ప్రార్థించి 2వ రోజు ఆపడం కాదు, 2వ రోజు ప్రార్థించి 3వ రోజు ఆపడం కాదు. సో కంటిన్యూస్ గా ఉండండి. వీలైతే రోజుకు 3 పూటలైనా ప్రార్థించండి. అది నీకే మంచిదండి, నీకే మంచిది. నీకు తెలియట్లేదు, మీరు ఫిజికల్ వల్ల ఏమీ జరగట్లేదు అనుకుంటారు, కానీ ఆత్మలోకంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు చేసే ఈ ప్రార్థన 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కూడా నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెప్తున్నా కదా, విత్తనం లాంటిది. ఈరోజు మామిడి విత్తనం వేస్తే ఒక 5 సంవత్సరాలు పడుతుంది మామిడి చెట్టు చేతికి రావడానికి. సో అలాగే నీ యొక్క విత్తనాలు కూడా, ఈ ప్రార్థన అనే విత్తనాలు తప్పకుండా మొలకెత్తుతాయండి. నువ్వు ఒక మంచి నేల మీద వేస్తున్నావు, దేవుడికి విప్పు చెప్తున్నావు. దేవుడు తగిన సమయంలో తగిన రీతిగా ఆయన జవాబిస్తాడు. అందుకే నిలకడగా ప్రార్థన చేయండి. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తున్నావో కంటిన్యూస్ గా ప్రార్థించు, వచ్చేదాకా ప్రార్థించు, పొందుకునేదాకా ప్రార్థించు. ఎందుకంటే నేను చెప్పాను, అపవాది ఎక్కడెక్కడ ఆపుతాడో తెలియదు మన ప్రార్థనలను, ఎక్కడెక్కడ మన ప్రార్థనలకు ఇబ్బంది పెడతాడో తెలియదు. అందుకే నువ్వు పొందుకునే వరకు ప్రార్థించాలి. అందుకే అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తుంటా అంటాడు, నీ ఆశీర్వాదం ఆపకుండా ఉండాలని. నువ్వు కూడా ప్రయత్నించాలి, నా ఆశీర్వాదం నేను పొందుకోవాలని. సో అందుకే ఇలా ప్రార్థించుకోవాలంటే ఏముండాలి? ఆరోగ్యం ఉండాలి. మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? అయ్యా, ప్రార్థించుకోవడానికి ఆరోగ్యాన్ని దయచే ప్రభు అని ప్రార్థించాలి. అంతే కదండి. ఇవన్నీ నేను అడిగాను. నాకు దేవుడిని నమ్ముకున్నప్పుడు నాకు తెలియదు, ఐ డోంట్ నో హౌ టు ప్రే. నేను ఒకటే అడిగాను, గివ్ మీ ద విజ్డమ్ టు ప్రే మై లార్డ్. ప్రార్థించే జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అన్నప్పుడు ఎన్ని మర్మాలు అంటే ప్రార్థనలో నాకు తెలిసి నేను ఒక 50 మర్మాలు తెలుసుకున్నాను. ప్రార్థనలో ఎలా ప్రార్థించాలి, ఎలా అప్లై చేస్తే ప్రార్థనకు జవాబు వస్తుంది, ఏ విధంగా ప్రార్థిస్తే నా ప్రార్థనకు సమాధానం పొందుకుంటాను, ఏ విధంగా ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించద్దు, ఏమని ప్రార్థించాలి, ఎందుకు ప్రార్థించాలి, ఇవన్నీ కూడా నేను అడిగాను. లార్డ్ గివ్ మీ ద విజ్డమ్ టు ప్రే. సో అలా అన్ని విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నా లోపాలను ఫస్ట్ ప్రార్థింపించేవాడు. నా లోపల కోపాన్ని, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని తీసివేయి ప్రభు. ఇలా ఎవరైనా ప్రార్థిస్తారా అండి? ఎవ్వరు ప్రార్థించరు. అందరూ డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, కారు కావాలి, బంగ్లా కావాలి, పిల్లలకు పెళ్లిళ్ళు కావాలి, ఉద్యోగాలు రావాలి, ఇవే ప్రార్థిస్తారు. కానీ పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు ఫస్ట్ నా నుంచి ప్రార్థన చేపించింది, నాలో ఉన్న లోకానంతా తీసివేయాలని ప్రార్థన చేపించాడు. ఆ లోకానంతా తీసివేసిన తర్వాత అప్పుడు ఆశీర్వాదాల గురించి ప్రార్థించడం మొదలు పెట్టించాడు. సో అందుకే నా ప్రేయర్ లైఫ్ ఈజ్ నాట్ మై ప్రేయర్ అండి, ఇట్స్ ఏ కంప్లీట్లీ హోలీ స్పిరిట్ ప్రేయర్. అందుకే
నువ్వు నిలకడగా ఉన్నావనుకో ప్రేయర్‌లో నువ్వు అద్భుతాలు గూడా చూస్తావు. అందుకే ఏ పనైనా గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో సక్సెస్‌కి కారణం ఏందంటే కంటిన్యూయస్ ఎఫర్ట్ అండి. కంటిన్యూయస్ ఎఫర్ట్. ఇప్పుడు మన మినిస్ట్రీ స్టార్ట్ అయింది. 3.5, 4 సంవత్సరాల నుంచి మనం ఎలా ఉంటుందండి? స్టేబుల్‌గా ఉంటుందా లేదా? కంటిన్యూయస్‌గా జరుగుతుందా లేదా? నాకెన్ని ఇరుకులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలొచ్చినా, ఎన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా స్టేబుల్‌గా జరిగిస్తున్నామా లేదా? ఎందుకంటే దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. నువ్వు సక్సెస్‌కి కారణం ఏంటంటే కంటిన్యూయస్ ఎఫర్ట్ పెట్టడమే సక్సెస్‌కి కారణం. నీ ప్రేయర్‌కి ఆన్సర్ రావడానికి కారణం ఏందంటే నువ్వు కంటిన్యూయస్‌గా ప్రేయర్ చేయడమే. నువ్వు కంటిన్యూయస్‌గా ప్రేయర్ చేయకపోతే నీ ప్రేయర్‌కి ఆన్సర్ రాదు. సో, ఏదైనా గుర్తుపెట్టుకో. నువ్వు బిజినెస్ చేసావా? నువ్వు కంటిన్యూయస్‌గా ఎఫర్ట్ పెడితేనే నీ బిజినెస్‌లో సక్సెస్ ఉంటది. నువ్వు జాబ్ చేస్తున్నావా? నువ్వు కంటిన్యూయస్‌గా ఎఫర్ట్ పెడితేనే నీ జాబ్‌లో గ్రోత్ ఉంటది. సో, నీకు ప్రేయర్ చేస్తున్నావా? నువ్వు కంటిన్యూయస్‌గా ప్రేయర్ చేస్తేనే నీకు ఏమవుతుంది? ఆ రిజల్ట్ ఒస్తది. సో, లెర్న్ దీస్ థింగ్స్ అండి. లెర్న్ దీస్ థింగ్స్ అండి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నీకు బీపీ ఆహ్, చాలా ఎక్కువగా ఉందంటాడు. సో, డాక్టర్ ఏమంటాడు? ఒక 3 నెలలు కంటిన్యూయస్‌గా ఈ మెడిసిన్ వాడమ్మా అంటాడు. సో, అర్థమవుతుందా? సో, ఇప్పుడు బీపీ 200 ఉంది. డాక్టర్ ఏమంటాడు? 3 నెలలు వాడమంటాడు. ఒక పూట పడుకునే ముందు వేసుకోమంటాడు. ఈరోజు యేసుకున్నావు. 2 రోజులు యేసుకోలేదు. బీపీ తగ్గుతదా? బీపీ కంట్రోల్‌కొస్తదా? ఆ రోగం తగ్గుతదా? ఆ రోగం కంట్రోల్‌కొస్తదా? రాదు కదా! మళ్ళా 2 రోజులు యేసుకొని 4 రోజులు మానేసావు. ఆ బీపీ కంట్రోల్‌కొస్తదా? డాక్టర్ ఏమంటాడు? క్రమం తప్పకుండా ప్రతిరోజు 90 రోజులు లేకపోతే 100 రోజులు 3 నెలలు తప్పకుండా యేసుకో అమ్మా తగ్గిపోతదంటాడు. ఇప్పుడు బీపీ 200 కాస్త 300 అయింది. అప్పుడేమంటాడు డాక్టరు? అమ్మ ఇది పొద్దున మాత్రమే కాదు, సాయంత్రం గూడా యేసుకో. 2 పూటలేసుకోమంటాడు. అంటే నీ రోగాన్ని బట్టి ఆయన డోసుని పెంచుతాడు. నీ రోగాన్ని బట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ వేసుకోవాలని చెప్తాడు. నీ రోగాన్ని బట్టి నంబర్ ఆఫ్ డేస్ వేసుకోవాలని చెప్తాడు. అలాగే నీ కష్టమొస్తే కూడా నువ్వలా ప్రార్థించాలి. 100 రోజులు ప్రార్థించుకో. 90 రోజులు ప్రార్థించుకో. లేకపోతే 3 నెలలు అట్లా ప్రార్థించుకో. కంటిన్యూయస్‌గా ప్రార్థించుకో. ఒక్కరోజు గూడా బీపీ టాబ్లెట్ ఎయకపోతే, ఒక్కరోజు గూడా షుగర్ టాబ్లెట్ ఎయకపోతే, ఎలాగైతే ఆ మనిషిని డిస్టర్బ్ చేస్తదో, అలాగే నువ్వు గూడా ఒక్కరోజు ప్రేయర్ చేయకపోతే, నీ ఆత్మ జీవితం గూడా అలాగే డిస్టర్బ్ అవుతది. నీ కష్టాలు ఎక్కువవుతున్నాయా? 3 పూటల ప్రార్థించు. ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయా? 5 పూటలు ప్రార్థించు. ఇంకా కష్టాలు తగ్గుతున్నాయా? అప్పుడు కొంచెం ప్రార్థన తగ్గించుకో. సో, అంతేకాని ప్రార్థన చేయడం ఆపకు. నిలకడగా ఉండు. ఇప్పుడు డాక్టర్ నిలకడగా ఏస్తాడా? ఏయడా మెడిసిను? 3 నెలలు. మళ్ళా 3 నెలల తర్వాత రిపోర్ట్ తీసుకురమ్మంటాడు. చూస్తాడు. తగ్గితే డోస్ తగ్గిస్తాడు. తగ్గపోతే మళ్ళా డోస్ పెంచుతాడు. ఈసారి 2 పూటలేసుకున్నావు గదమ్మా! ఇక నీకు ఇది తగ్గట్లేదు. అయితే 3 పూటలేసుకో అని చెప్తాడు. సో, అర్థమవుతుందా అండి? అలాగే నీ కష్టాలు ఎక్కువవుతే 2 పూటలు ప్రార్థించు. ఇంకా ఎక్కువవుతున్నాయా? 3 పూటలు ప్రార్థించు. సో, అది. ఇప్పుడు అర్థమైందా? నిలకడగా టాబ్లెట్ ఏస్తేనే ఆ షుగర్ తగ్గిపోతది. నిలకడగా టాబ్లెట్ ఏస్తేనే ఆ బీపీ తగ్గిపోతది. థైరాయిడ్ తగ్గిపోతది. కొలెస్ట్రాల్ తగ్గిపోతది. అన్నీ కంట్రోల్‌లో ఉండాలంటే ఆ టాబ్లెట్ నిలకడగా వేయాలి. నీ పరిస్థితులు, నీ శ్రమలు, నీ పోరాటాలు అన్నీ కూడా నీ కంట్రోల్‌లోకి రావాలి అంటే నీ ప్రార్థన కూడా అలాగ నిలకడగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి. మీరు ప్రార్థించుకుంటే దేవుడికి ఉపయోగమా? నాకు ఉపయోగమా? ఎవరికి ఉపయోగం? మన ప్రార్థన మనకే ఉపయోగాన్నిస్తది. మన ప్రార్థన మనల్ని రక్షిస్తది. నువ్వు ఇప్పుడు ప్రార్థించు. నీ మనవళ్ళ గురించి గూడా ప్రార్థించు. వాళ్ళు గొప్ప జనముగా మారుతారు ఒక సందర్భం వచ్చినప్పుడు. సో, అలాగా పనిచేస్తదండి. దేర్ ఈస్ నో ఎక్స్‌పైరీ డేట్ ఫర్ యువర్ ప్రేయర్స్. గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు ఎక్స్‌పైరీ డేట్ అంటూ ఉండదు. సో, అందుకే యాటిట్యూడ్ డెవలప్ చేసుకోండి. ప్రార్థన యందు నిలకడగా ఉండే యాటిట్యూడ్. సో, స్టేబుల్‌గా ప్రార్థించే యాటిట్యూడ్. కొంతమంది జవాబు రాలేదా ప్రార్థించడం ఆపేస్తారు. డిసప్పాయింట్ అవుతారు. డీమోటివేట్ అవుతారు. అనుకున్న ఉద్యోగం రాలేదు. సో, ప్రార్థించడం ఆపేస్తారు. అనుకున్న వీసా రాలేదు. ప్రార్థించడం ఆపేస్తారు. అనుకున్న గర్భఫలం రాలేదు. ప్రార్థించడం ఆపేస్తాం. కోరుకున్న వరుడితో, కోరుకున్న వధువుతో వివాహం జరగలేదు. ప్రార్థించడం ఆపేస్తారు. మనకేం తెలుసండి దాని వెనకాల దేవుడు ఏ ఆశీర్వాదం పెట్టాడో. మనకేం తెలుసండి ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటే మనకు ఎలాంటి నష్టాలుంటాయో, ఎలాంటి కష్టాలుంటాయో మనకేం తెలుసు. సో, అందుకే స్టేబుల్ ఇన్ ప్రేయర్. మళ్ళీ చెప్తున్నాను. నీ సిట్యుయేషన్ ఎంత వరస్ట్ ఉండని థాంక్స్ చెప్పేసేయి. ప్రార్థించడం మొదలుపెట్టు. సో, థట్ ఈస్ ఎ పాజిటివ్ అటిట్యూడ్ ఆఫ్ ది క్రిస్టియన్. సో, అందుకే నిజమైన క్రిస్టియను పరిస్థితుల వైపు చూడడు. నిజమైన క్రిస్టియను శ్రమల వైపు చూడడు. పోరాటాల వైపు చూడడు. ఏం చేస్తాడు? నిజమైన క్రైస్తవుడు ప్రార్థన చేసుకుంటాడు. అన్ని విషయాలలో థాంక్స్ చెప్తాడు. నార్మల్ రిపోర్ట్ రాకపోయినా థాంక్సే. నార్మల్ రిపోర్ట్ వచ్చినా థాంక్సే. ఆపరేషన్ క్యాన్సెల్ అయినా థాంక్సే. ఆపరేషన్ అయినా థాంక్సే. లేకపోతే ఉద్యోగం వచ్చినా
థ్యాంక్సే. ఆ ఉద్యోగంలో రిజెక్ట్ అయినా థ్యాంక్సే. నిజమైన క్రైస్తవుడు పాజిటివ్ అటిట్యూడ్‌తో థ్యాంక్స్ చెప్తాడు. సో, నీ పాజిటివ్ అటిట్యూడ్, నీ స్టేబుల్ ప్రేయరే ఎండ్ ఆఫ్ ది డే నీకు బ్రతికిస్తది. అర్థమవుతుందా? అందుకే కొలస్సీలకు రాసిన 4వ అధ్యాయం 2వ వచనంలో స్టేబిలిటీ ఇన్ ప్రేయర్, కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. సో, అండ్ థాంక్స్ గివింగ్ ఇన్ ప్రేయర్. మేలుకోగా ఉండుడి. మేలుకోగా ప్రార్థిస్తాము. సో లెట్ us కంటిన్యూ టుమారో. లార్డ్ జీసస్, ప్రార్థనలో ఇన్ని గొప్ప అంశాలు మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. అయ్యా, కాన్స్టెంట్‌గా ఎలాగా ప్రేయర్ చేయాలి, కంటిన్యూయస్‌గా ఎలా ప్రేయర్ చేయాలి, పట్టుదలతో ఎలా ప్రార్థించాలి, అలాగే నిలకడగా ఎలాగా ప్రార్థించాలో మా అందరికీ కూడా బోధిస్తున్నందుకు వందనాలు తండ్రి. లార్డ్, ఇప్పటికే అందరికీ కూడా స్పిరిట్ ఆఫ్ ప్రేయర్ వచ్చును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.